ఆరు వరకలు గట్టె పెద్ద రైతులు కూడా అరుకటెత్తుల నమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారము తగ్గి చూడ సక్కని నేల మోడు వారిపాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. గిట్ల తెల్లారినటువంటి తెలంగాణని వచ్చిన 10 సంవత్సరాల కాలంలో మన బీడు భూములని పచ్చని మాగానంగా చేసిండు ఈ రోజు కేసీఆర్ గారు. చేసినటువంటి తెలంగాణని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒకవైపు కాళేశ్వరం కూలిందని దక్షిణ తెలంగాణని ఎండబెడుతున్నాడు, మరొక వైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కృష్ణాకు రావాల్సినటువంటి మన వాటను మొత్తం తీసుకుపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. అర్థమవుతుంది కదా? ఈ ముచ్చట్లన్నీ రామన్న చెప్తాడు, నిరంజన్ రెడ్డి సారు రాబోయే రోజులలో కృష్ణా నది మీద మన వాటా ఏంది, మన హక్కులేందనేది పెద్ద ఉద్యమమే జరగబోతుంది. అది పాలమూరు వేదికగా, మహబూబ్ నగర్ వేదికగా. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 అవునా కాదా? 420 నా కాదా? ఎన్ని హామీలు ఇచ్చిండో? తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అక్క? మీ దాంట్లో ఎవరికైనా వచ్చిందా? పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. అయిందా? గిట్లాంటి ఏమనాలి? 420 చీటర్, ఓటుకు నోటుకు దొంగ అన్నామా? బరాబరే కదా? హరే ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. భయ్యా ఇది పెంచవా? ఇది వస్తలేదండి, ఈ మైకులు వస్తలేవు, చూడండి ఒకసారి. హలో 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 బ్యాటరీ అంటే చేంజ్ అయ్యి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. హరే ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు, నేను ఓటుకు నోటుకు అంటే మీరు ఏమనాలి? గట్టిగా చెప్పాలి. ఇవాళ రామన్న వచ్చే ర్యాలీ చూసిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాళ్తాడు. కానీ ఆయన చెప్పేది ఏముండదు. ఎందుకంటే జరగాల్సినంత అభివృద్ధి మొత్తం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క మహబూబ్ నగరే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి గల్లీ ప్రతి గడపకు ఆయన చేసినటువంటి ప్రతి పథకం అందింది. అందుకనే రేవంత్ రెడ్డిని ఇవాళ మనం అందరం ఇదే మహబూబ్ నగర్ వేదికగా ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఓటుకున్నాడు దొంగము నీవు, ఓటుకున్నాడు అగో చంద్రబాబుకు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. గట్టిగా చెప్పండి. ఈ బోర్డు ర్యాలీ వెంచు భయ్యా. ఉచిత బస్సని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్సు అని పెట్టిండు. వాళ్ళకు ఉచిత బస్సు కానీ మన కాంచి అంతకు 3 ఛార్జీలు గుంజిండు. అవునా? ఒకప్పుడు ఉప్పల్ నుంచి మా ఊరికి పోవాలంటే 123 రూపాయలు ఉండేది, ఇప్పుడు 300కి చిల్లర అయింది. మరి ఇదేం చక్కదనం? ఏమన్నా ఉందా? అదో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న బలకేమో ఉరితాడు వేసావు. ఉత్తమ మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే తీట మాటలు చెప్పే మాయ మాటలు చెప్పే దంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నట్టు గట్టిగా నేను ఓటుకున్నట్టు అంటే దొంగమునివని గులాబీ జెండాలెత్తి మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా సవాల్ విస్తరాలి ఇక్కడ నుండి. ఓటుకున్నట్టు దొంగమునివా, ఓటుకున్నట్టు చంద్రబాబుకు తొత్తు అని ఎందుకు అంటున్నామంటే
సంక్రాంతి పండుగకు టోల్ గేట్ మొత్తం ఎత్తేసిండు, ఒక్క రూపాయి తీసుకోకుండా. రేపు సమ్మక్క సారక్క జాతరకు చేస్తావా? రేపు మా దసరా పండుగకు బతుకమ్మ పండుగకు చేస్తావా? నువ్వు వచ్చిన కాంచి 2 బతుకమ్మలు అయిపోయినాయి, 2 దసరాలు అయిపోయినాయి, మరి ఎందుకో చేయలేదు? అందుకే చంద్రబాబుకు తొత్తువు కాబట్టే కృష్ణా నది మీద మనకున్న వాటాన్ని వదులుకొని భీమవరంలో ఉన్నటువంటి అల్లునికి నీళ్లు పంపించడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళ కాళ్ళ కాడ భజన చేస్తున్నాడు. అందుకనే కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇళ్లను కూల్చే పాలన. అర్థమవుతుంది కదన్నా? కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి ఒకవైపు చెక్ డ్యాములు కూల్చుడు, ఒకవైపు కాళేశ్వరాన్ని కూల్చుడు, మరొక వైపు హైదరాబాద్ లో ఇండ్లను కూల్చుడు తప్ప ఏమన్నా చేసిండా? కట్టింది లేదు, కట్టిన వాటిని కూల్చుడు తప్ప. అందుకనే ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇళ్లను కూల్చే పాలన, 2 ఏళ్ల పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచే పాలన. గట్టిగా చెప్పండి. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. అధికారం లేనప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అయితదా? సాధ్యమది? అయితదా? అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. ఇవాళ ఏ రాత్రులు కూడా హైదరాబాద్ లో ఉండబడినటువంటి చదువుకునే మన పిల్లలు నిద్రపోవట్లేరు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరగక ముందుకే నోటిఫికేషన్ ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి మన ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చుడు తప్ప ఇంకోట్లేదు. అన్నా దయచేసి ఆడబిడ్డలు సర్పంచులుగా కొత్తగా ఎన్నికైన వాళ్ళు నిలబడ్డరు. దయచేసి వాళ్లకు కుర్చీ ఇచ్చి మనం గౌరవం కాపాడాల్సిందిగా కోరుకుంటూ కొద్ది మంది లేవాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులు కానటువంటి వాళ్ళని మన ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాలి. దయచేసి వాళ్ళని కుర్చీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ దయచేసి అక్కడ ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నామన్నా ప్లీజ్. అక్కడ ఫ్లెక్సీల దగ్గర, హోర్డింగ్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడొద్దు. అది రామన్న వచ్చేటువంటి ఎంట్రీ కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళు ఇటువైపు కూర్చోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాం. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఇప్పటికే విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు, ఉప సర్పంచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన. అదో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. మార్పు మార్పు అనుకుంటూ మనల
తల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, రెండేళ్ల పాలన ఇళ్లను ముంచె పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచె పాలన. గట్టిగా చెప్పండి కొట్టాలి. Follow. Itu monitor voice. కాబట్టి గిట్లాంటి పాలనను వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా జెండాలతోటి చేతులన్నీ పైకెత్తాలి. వద్దురా నాయన గట్టిగా చెప్పాలి. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచల పాలన. వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచల పాలన. వద్దురా నాయన అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అధికారులు పడుతున్నారు. వద్దురా వద్దురా అనుకున్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తి మళ్ళొక్కసారి రామన్న మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు కాబట్టి వద్దురా అనుకున్న వాళ్ళందరూ జెండాలని పైకెత్తాలి. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. హింసను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతలల్లి బట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరే వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచల పాలన. వద్దురా నాయన గట్టిగా చెప్పండి. జై తెలంగాణ. కాబట్టి ఈ పాలన మీద మళ్ళొక్కసారి గులాబీ జెండా చేతబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో జంగు సైరన్ ఊదాలనుకున్నాను మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలందరూ. ఒక్కసారి చేతులన్నీ పైకెత్తి జబ్బకు సంచి కృష్ణా నీళ్ల మీద మన మాట మనకు దక్కే వరకు, కృష్ణా నీళ్ల మీద మన మాట మనకు దక్కే వరకు జబ్బకు సంచి చేతుల జెండా పట్టుకొని మళ్ళొక్కసారి జంగు సైరన్ ఊదాలి. అందుకనే అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, పోదా. ఇప్పుడు గనక మనము వెనకడుగు వేస్తే ఉన్నది పోతుంది, కృష్ణా నీళ్లు మొత్తానికే పోతాయి. కాబట్టి అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. మన కృష్ణా నీళ్ళ మీద మన వాటా దక్కే వరకు పోరు చేద్దామా, కాంగ్రెస్ తొక్కి పడుదమా. బలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి
చేతబట్టి తమాషాలు చేస్తున్నా అక్కరకు రాని కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదమా అక్కరకు రాని గా గుంపు మేస్త్రిని తొక్కి పడుదమా కోరుకు చెంగు చేద్దామా మన చెప్పకు సంచి చేతుల జెండా పోదమా గులాబీల పోదమా చెప్పకు సంచి చేతుల జెండా పోదమా గులాబీల పోదమా అరవే రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో కృష్ణ మన నీళ్ళ కొరకు చెక్కు సైడ నూదగా రామ రామ ఉయ్యాలో రామ 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 అసైదులారతి కళ్ళగ జలగమ్మతి పాలమూరు గడ్డ మీద గులాబీల జమ్మతి అసైదులారతి కళ్ళగ జలగమ్మతి పాలమూరు గడ్డ మీద గులాబీల జమ్మతి అసైదులారతి కళ్ళగ జల అసైదులారతి కళ్ళగ జల అసైదులారతి కళ్ళగ జలగమ్మతి పాలమూరు గడ్డ మీద గులాబీల జమ్మతి అసైదులారతి కళ్ళగ జలగమ్మతి పాలమూరు గడ్డ మీద గులాబీల జమ్మతి అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి ఒక్కసారి మనలలో ఉన్న గులాబీ జెండాలన్నీ పైకొట్టి మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు గట్టిగా రామ రామ ఎల్లమ్మకో మన కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట నిజానికి సర్పంచ్ ఎన్నికలు పోగానే మన సార్ ఉన్నప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టిండు ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు పెడతలేడు అంటే కారు గుర్తు పరేషాను ఎప్పుడు చూడు నిద్రలో లేచి చూసినా కూడా కారు గుర్తే కనపడుతుందట కేసీఆర్ కనపడుతుందట అందుకనే వేదిక ఎక్కినా కేసీఆర్ ని తలుస్తాడు ఇంటికి పోయినా కూడా కేసీఆర్ ని తలుస్తాడు కాబట్టి ఈ పరేషాను గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన కారు గుర్తు పరేషాను పట్టుకున్నది కాబట్టి రామ రామ ఎల్లమ్మతో కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ అన్నా ఎల్లమ్మ తల్లిని తలుసుకొని ఎల్లమ్మ తల్లిని కడుపు నిండా తలుసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మనమందరం సిద్ధమవుతూ కృష్ణా నీళ్లను అప్పనంగా చంద్రబాబు కాళ్ళ దగ్గరికి తోలుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దెదించాలని మళ్ళొక్కసారి మనమందరం కోరుకుంటూ నేను రామారామ అంటే మీరందరూ ఎల్లమ్మకు అనాలి అంటారా మెడలంలో కండువాలను తీయాలి రామారామ అంటే ఆ ఎల్లమ్మ తల్లి దీవెనతోటి దయతోటి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నీళ్ల మీద మన వాటను మనం చేజిక్కించుకునేంత వరకు ఖచ్చితంగా మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ రామ రామ ఎల్లమ్మకో రామ 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 ఎల్లమ్మకు కరుగుతు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు తీగబారి అమ్మరేనుక నాయి రేణుక ఏమేమి తీగబారి అమ్మరేనుక నాయి రేణుక గోణాల పండుగొచ్చే అమ్మరేనుక నాయి రేణుక ఏమేమి పండుగొచ్చే అమ్మరేనుక నాయి రేణుక కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్ వాళ్ళకు కాబట్టి ఈ పరేషాను గిట్లనే ఉండాలంటే అవతలోడు వస్తాడు 5 ఇస్తా అంటాడు 10 ఇస్తా అంటాడు పనులు ఇస్తా అంటాడు వాడు ఇత్తానికి లేదు చేత్తానికి లేదు ఎందుకంటే నెలకు వాడు ఎంత కప్పం కట్టాలో ఢిల్లీకి గంత కట్టే పనిలే ఉన్నాడు కానీ ప్రజలకు పని చేసే పనిలే లేడు రేవంత్ రెడ్డి కాబట్టి వాని మాటలు నమ్మకుని ఇప్పటికే మోసపోయినావు గెలిచిన వాళ్ళు కానీ గెలవబోయేటోళ్ళు కానీ ఖచ్చితంగా గులాబీ జెండా పక్షాన నిలబడాలి కలబడాలి
కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు భానుకోట ప్రసాద్ రావాల్సిందిగా కోరుకుంటూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. ఇప్పటికే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు